హలో క్రికెటర్స్, ఇవాళ విజయవాడలో వేరే గ్రౌండ్కి వచ్చాను కౌంటీ మ్యాచ్ కోసం. మరి కౌంటీ ఎవరికో తెలుసుకుందామా? తేజ ఎవరితో మ్యాచ్? శివాతో. ఓకే, ఎంత కొట్టాలి? 5 ఓవర్లకు 60. ఫస్ట్ బాల్ ఆఫ్ ది కౌంటీ మ్యాచ్ ఇచ్చే 4 runs. 5 ఓవర్లకు 60 పరుగులు అంటే చాలా ఈజీ అనే చెప్పాలి. కానీ ఈ గ్రౌండ్ చూస్తుంటే అదో రకంగా ఉంది. అవుట్ఫీల్డ్ అంతా ఏం జరుగుతుందో చూద్దాం. తేజ నుండి బంతి గాల్లోకి, వికెట్ పడే అవకాశం. ఫస్ట్ వికెట్ గోన్. మరొకసారి తేజ నుండి బంతి తుప్పల్లోకి, ఇచ్చే 2 runs. బ్యాట్స్మెన్ తేజ నుండి మరొకసారి మిడ్ వికెట్ మీదుగా బంతి గాల్లోకి, సెకండ్ వికెట్ గోన్. ఈ గ్రౌండ్ లో బంతిని బౌండరీ కొట్టాలంటే కేవలం స్ట్రైట్ మాత్రమే కొట్టాలని అర్థమైంది. కానీ తేజ నుండి సెకండ్ బౌండరీ. మ్యాచ్ అయితే బ్యాట్స్మెన్ తేజకి చేతిలో ఉందనే చెప్పాలి. ఫస్ట్ 2 overs లో 24 runs కొట్టాడు. ఇంకా 3 ఓవర్లకు 36 పరుగులు సాధించాలి. బౌలర్ శివ కూడా మంచి లైన్ లెంత్ వేస్తున్నాడు. బ్యాట్స్మెన్ తేజ నుండి మళ్ళీ తుప్పల్లోకి బంతి. ఈసారి 2 పరుగులు వస్తాయి, 3 పరుగులు వస్తాయి చూద్దాం. ఫీల్డర్లు బంతిని వెతికే లోపు తేజ సులువుగా 2 పరుగులు తీశాడు. మళ్ళీ 3వ పరుగుకు వెళ్తుంటే ఫీల్డర్ డైరెక్ట్ హిట్ వేసి తేజను రన్అట్ చేశాడు. 3వ వికెట్ కోల్పోయాడు. తేజ కాలికి కూడా గాయం అయినా సరే నేను ఆడతా అంటూ మళ్ళీ వచ్చి ముందుకి సింగిల్ తీశాడు. బ్యాట్స్మెన్ తేజ నుండి స్వీప్ షాట్ 6 runs. బ్యాట్స్మెన్ తేజ గెలవాలంటే ఇంకా 17 పరుగులు సాధించాలి. మరొకసారి బంతి గాల్లోకి, 4వ వికెట్ కోల్పోయే అవకాశం లేదు. ఇట్స్ క్యాచ్ డ్రాప్. మరొకసారి బ్యాట్స్మెన్ తేజ కవర్స్ లో క్యాచ్ ఇచ్చి 4వ వికెట్ కోల్పోయాడు. ఆఖరి వికెట్ బౌల్ చేసి శివ 9 రన్నులతో మ్యాచ్ గెలిచాడు. వెల్ బౌల్డ్ శివ, కంగ్రాచులేషన్స్.